అండి అందరికీ. ఈరోజు నేను తాటి బెల్లంతో గర్జలు చేస్తున్నానండి. తాటి బెల్లము డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఇది సహజ సిద్ధంగా తయారు చేయబడింది. గర్జలు చేయడానికి పూర్ణం ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ నేను పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి పల్లీలను దోరగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే నువ్వులు కూడా దోరగా వేయించుకొని పెట్టేసుకున్నాను. మైదా పిండితో అయితే గరిజలు చాలా క్రిస్పీగా బాగా వస్తాయండి. నేను 1 కేజీ మైదా పిండి తీసుకున్నాను. పూరి కోసమని కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను. 1/2 కేజీ పల్లీలు, 125 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. 1 కేజీ బెల్లం తీసుకున్నాం. గరిజలు చేసుకోవడానికి కోసం నేను పూర్ణము రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. పల్లీలు, నువ్వులు, ఒక 7-8 యాలకులు, బెల్లము అన్నీ కలిపి మిక్సీలో ఇలా పూర్ణము రెడీ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ మైదా పిండిని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వంట సోడా వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. పిండినంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని ఇట్లా చిన్న చిన్న ముద్దల్లాగా చేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పూరి రెడీ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులో ఇలా పూరి చేసుకోవాలి. ఈ స్పూన్ ఉంది కదా అండి, ఈ స్పూన్ తోటి 1 స్పూన్ వేసుకోవాలి. ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. అంతే, గర్జ రెడీ. ఇలా అన్నీ ఒక్కొక్కటి చేసి పెట్టుకోవాలి రెడీగా. రెడీ చేసి పెట్టుకున్న గర్జలని ఒక ప్లేట్లో తీసుకొచ్చుకొని ఒక్కొక్క గర్జ వేడి చేసి పెట్టుకున్న ఆయిల్లో వేసుకుంటూ కాల్చుకోవాలి. సాధారణంగా మనం ఇంట్లో అందరం చెరుకు బెల్లంను యూజ్ చేస్తామండి. బెల్లంలో కూడా చక్కెర కలిసి ఉంటుంది. అందుకోసం డయాబెటిక్ పేషెంట్స్, అదే అండి షుగర్ వ్యాధిగ్రస్తులు బెల్లం కూడా తినకూడదు అని చెప్తున్నారు. అలాంటి షుగర్ వ్యాధి వాళ్ళ కోసం తాటి బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చండి. అందుకోసమని చెరుకు బెల్లం కన్నా తాటి బెల్లం చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్ కానీ డాక్టర్లు చెప్తున్నారండి. అంతేనండి, ఇలా సింపుల్గా నేనైతే తాటి బెల్లంతో చేశాను. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.